హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 9th క్లాస్లో ఉన్న నానార్థాలన్నీ ఒక వీడియోలో చూసేద్దాం. ఆల్రెడీ మనకి పర్యాయ పదాలు కంప్లీట్ అయినాయి 9th క్లాస్లో ఉన్నవి. ఇప్పుడు నానార్థాలు. అప్పనం అనేదానికి నానార్థాలు అంటే నథింగ్ బట్ యాంటోనిమ్స్ అనుకోండి. అంటే ఒక పదానికి వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు అర్థాలు ఉంటాయి. పర్యాయ పదాలు అనుకోండి, సేమ్ మీనింగ్ని ఇస్తాయి. నానార్థాలు డిఫరెంట్ మీనింగ్స్ని ఇస్తాయన్నమాట. ఓకేనా. అప్పనం అంటే పన్ను, కానుక, అర్పణం అంటారు నానార్థాలు. అర్థం అంటే కారణం, ధనం, శబ్దార్థం. ఆడు, ఆడుట, మాట, స్త్రీ అనే నానార్థాలు వస్తాయి ఆడుకి. ఉద్యమం అంటే యత్నం, సిద్ధమగుట, పోరాటం అనే నానార్థాలుగా తీసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఉసురు అనేదానికి ప్రాణం, ప్రాణక్షోభం, వలని దుష్ఫలం. ఓకేనా. ఎడాటంకి విషయం, ఆట అనే నానార్థాలు వస్తాయి. ఓలి అంటే వరుస, కన్యాశుల్కం, శుల్కం అనే నానార్థాలు రావడం జరుగుతుంది. కళ వచ్చేసి చంద్రకళ, రాగం, శిల్పుల నైపుణ్యం. కాక వేడిమి, చిన్నాన్న, కాకుండా. ఓకేనా. చిన్నాన్న అంటే బాబాయిని కాక అంటాము. అది కాక ఇది కాక అంటే అది కాకుండా ఇది కాకుండా అని. పొయ్యి కాక వస్తుంది అంటాం, అంటే పొయ్యి దగ్గర వేడి వస్తుందని అంటాం. అంటే డిఫరెంట్ మీనింగ్స్ అన్నమాట. ఓకేనా. వాటిని నానార్థాలు అంటాం. కాలం అంటే సమయం, నలుపు, చావు, తాడి. కాలు పాదము, పాతిక, అంటుకొను అంటే 4వ వంతు. కాలుడు యముడు, శివుడు, శని. కావు రక్షించు, కాకధ్వని అనుకరణ. కాకి ధ్వని అనుకరణ. కావు అనేది కాకి ధ్వని కదా, దాన్ని మనం అనుకరించడాన్ని కావు అని కూడా అనవచ్చు. కృషి వ్యవసాయం, పని, ప్రయత్నం. ఓకేనా. కేరడంకి నానార్థాలు వచ్చేసి ఉపేక్ష, తిరస్కారం, వంకర మాట అనేవి వస్తాయి. కేసరి సింహం, గుర్రం, శ్రేష్ఠుడు. గరము రోగం, తడుపుట, మృంగుట, నీరు, కృత్రిమ విషం. చక్రం గిరక, వృత్తం, ఘీర ఒక ఆయుధం. చారు అందం, చింతపండుతో చేసిన ఒక రసం. చీర అనేదానికి నానార్థాలు నారచీర, గోచి, జుట్టు, రేఖ. చుక్క నక్షత్రం, బిందువు, బొట్టు అనేవి చుక్కకి నానార్థాలుగా తీసుకోవచ్చు. చెలువు అందం, మనోహరం, విధం. తత్వము నిజస్థితి, మనస్సు, స్వభావం అనేవి తత్వానికి నానార్థాలు. నెక్స్ట్ తృష్ణ అత్యాస, ధూప. దండం కర్ర, నమస్కారం. ద్రవ్యం ధనం, ఇత్తడి, లక్క, ఔషధం అనేవి ద్రవ్యానికి నానార్థాలు. ధర నేల, వెల, మెదడు. ధర్మం పుణ్యం, న్యాయం, యాగం. ధార ప్రవాహం, పరంపర. ద్వాంశము కాకి, కొంగ, జలచర పక్షి. వీటన్నిటిని ద్వాంశము అనొచ్చు. నందన కుమార్తె, ఒక సంవత్సరం. నెక్స్ట్ పంచ 5 గృహపార్శ్వ ప్రదేశం. పంచ అంటాం కదా, పంచలో అంటే వరండా ఉంటుంది కదా, దాన్నే పంచ అంటాం. పంచ అంటే 5ను కూడా పంచ అంటాం. ఆశ్రయం పంచన పడున్నాం, తన ఆశ్రయాన్ని పడున్నాం అంటే తన ఆశ్రయాన్ని పడున్నాం, తన పంచన పడున్నాం అనే సందర్భంలో కూడా వాడతాం. అంటే డిఫరెంట్ మీనింగ్స్. పాండువు తెలుపు, ఒక రోగం. బతుకు జీవితం, ఆధారం. బలం శక్తి, సైన్యం. భుక్తి ఆహారం, అనుభవం, మేర. మతం అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. మతి మనస్సు, వాంఛ, వాక్కు, బుద్ధి, తలపు అనేవి మతికి నానార్థాలు. మరుగు అదృశ్యం, చోటు, దాగు అనేవి మరుగుకి నానార్థాలు వస్తాయి. మాట అంటే నింద, పలుకు. మొక్కు నమస్కారం, మొక్కుబడి. యోగం ధాన్యం, అదృష్టం, ఒక శాస్త్రం, కూడిక. రసము నీరు, చెరుకు రసం, నవరసాల్లో ఒకటి, చారు. రాజు ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు. రూపం ఆకారం, అందం. లక్షణం గుణం, గురుతు. వంకలు సాకులు, నీటి కాలువలు. వంశం కులం, పిల్లన గ్రోవి. వాగ్మి ఉపన్యాసకుడు, చిలుక.
వాయి కొన, నీరు, వాధర అనేవి వాయికి నానార్థాలు. వాహిని నది, సైన్యం. విధి ధాత, కాలం, పని, భాగ్యం. విషము గరళం, జలం అనేవి నానార్థాలు. వేలుపు అనే పదానికి నానార్థాలు దైవం, జ్యోస్యం. శక్తి అనే పదానికి నానార్థాలు బలిమి, చిల్లకోల, పార్వతి. సంతానం బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం ప్రపంచం, కుటుంబం, పుట్టుక అనేవి సంసారానికి నానార్థాలు. సభ పరిషత్తు, ఇల్లు, జూదం. సమాజం మనుషులు, గుంపు, సభ. సమితి యుద్ధం, సమూహం, సభ, సంగమం. సాధనం సాధించుట, ఉపకరణం, ఉపాయం. సృష్టి సృజించుట, ప్రకృతి, స్వభావం అనేవి సృష్టికి నానార్థాలు. ఇవి మనకి 9th క్లాస్లో ఉన్న కంప్లీట్ నానార్థాలండి. మనకి 6th నుంచి 9th క్లాస్ వరకు గ్రామర్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. 9th కంప్లీట్ అయ్యాక 10th గ్రామర్ సిరీస్ మనం చేసేసుకుందాం. ఇవైతే 9th క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు నానార్థాలు కంప్లీట్ అయినాయి. మిగిలిన పార్ట్స్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను.